విజయబేరి సన్నాహక సమావేశం వరంగల్లో జరుగుతోంది. అందులో రేవంత్ రెడ్డి లైవ్ లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. లేడా మురళి లేడా గడ నాగరాజు లేడా మా వాళ్ళు లేరా ఈ తెలంగాణ కోసం కొట్లాడినోళ్ళు లేరా వీళ్ళందరినీ కాదని కేవీపీ రామచంద్రరావు చెప్పిండని కాకినాడ నుంచి మీ సుట్టపోని గజరావు భూపాలని ఐపీఎస్ ఆఫీసర్ను తెచ్చి హైదరాబాద్లో పోస్టింగ్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? మీరు కూడబలుకొని మీరు సీకట్ల పంచుకొని మీరు ఊగిరేగుతారు. నాకొచ్చి కేవీపీ రామచంద్రరావు నా వెనకాల ఉన్నాడని చెప్తావా? కేవీపీ రామచంద్రరావు గారు మొన్న రైతే రాజు పుస్తక రిలీజులో స్పష్టంగా మాట్లాడిండు. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మమ్మల్ని గుర్తించాలి, మేము కూడా తెలంగాణలో ఉంటున్నామని విజ్ఞప్తి చేసింది. దీని అర్థమైంది మిత్రులారా. ఇన్ని రోజులు నేను ఏ వేదిక మీద కూడా కేవీపీ రామచంద్రరావుని పిలవలేదు కదా. ఎప్పుడైనా కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సమావేశాలలో కేవీపీ రామచంద్రరావు పాల్గొన్నాడా? ఎన్నడైనా తెలంగాణ మీటింగ్లలో నేను పిలిచినా, నేను పిసిసి అధ్యక్షుడు అయినాక అదే కేవీపీ రామచంద్రరావుతో నీ అయ్యా కేవీపీ రామచంద్రరావు దిగిన ఫోటోలు రేపు విడుదల చేస్తా బిడ్డ. ఏడ కలుసుకున్నారో ఏ సీకట్ల కలుసుకున్నారో మీ చుట్టం మీరు కలిసి ఏం గూడుపుటాన్ని చేస్తారో నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా సమైక్య రాష్ట్రం కోసం కొట్లాడిన షర్మిలమ్మ ఆమె కూడా తెలంగాణ అంటుంది. నేను ఈ సన్నాసుని అడగదలుచుకున్నా, ఉద్యమకారులకు గుర్తు చేయదలుచుకున్నా. తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ ప్రజల్ని పాలించే ప్రగతి భవన్ ప్రారంభోత్సవం ఎవరు చేసిండ్రు? గోదావరి జిల్లాలకు జరిగే ఉన్న చిన్నజీఆర్ స్వామి ప్రారంభించి చిన్నజీఆర్ స్వామి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే నీ అయ్యా సాష్టాంగపడి నమస్కారం పెట్టిన ఫోటోలు నేను రేపు విడుదల చేస్తా. మా బిడ్డల బలిదానాలతోటి మా దళితులు, గిరిజనులు, మా ఆదివాసులు కొట్లాడి ప్రాణాలు ఇచ్చి తెలంగాణ తెచ్చిన రాష్ట్రానికి వాళ్ళు ఓట్లేసి నేను ముఖ్యమంత్రి చేస్తే సన్నాసోడా? ప్రగతి భవన్ ప్రారంభోత్సవం రోజు ముఖ్యమంత్రి కుర్చీలో చిన్నజీఆర్ స్వామిని కూర్చోబెట్టి సాష్టాంగపడి బోర్ల పడి దండం పెట్టి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఆంధ్రోల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిన సన్నాసి నా కొడుకులు మీరా నా గురించి మాట్లాడేది? మీరా రేవంత్ రెడ్డి చిత్తశుద్ధిని ప్రశ్నించేది? నా ఎడమకాలు చెప్పుకు కూడా సరిపడు నువ్వు నీ అయ్యా. నీకాసైన తెలంగాణ బిడ్డను, ఈ తెలంగాణ కోసం కొట్లాడటోని, ఈ తెలంగాణ ప్రజల కోసం చచ్చటోని నేను ఈ సందర్భంగా చెప్తున్నా. ఇదే కాదు, ఇవాళ షర్మిలమ్మ గురించి మాట్లాడుతున్నావు. ఆయన జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసిందే సమైక్య రాష్ట్రం కోసం కదా. ఆయన జగన్మోహన్ రెడ్డి వస్తే మానకోట బిడ్డలు ఏం సమాధానం చెప్పిండ్రో మీరే సజీవ సాక్షి కదా. అలాంటి జగన్మోహన్ రెడ్డిని ప్రగతి భవన్కు పిలిపించి పంచపక్ష ప్రమాణాలు పెట్టి సాధారణంగా శాల్వలు కప్పి సన్మానం చేసిన సన్నాసి నా కొడుకులు ఎవరన్నా ఉండ్రు అంటే మీ తండ్రి కొడుకులు అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. చిన్నజీఆర్ స్వామికి సాష్టాంగ నమస్కారం పెట్టింది మీరు, జగన్మోహన్ రెడ్డికి పంచపక్ష ప్రమాణాలు పెట్టింది మీరు. వీళ్ళు సమైక్యవాదులు, తెలంగాణకు వ్యతిరేకులు, తెలంగాణ పిల్లల్ని పొట్టన పెట్టుకున్న వాళ్ళు, వాళ్ళతోని అంటగాగి వాళ్ళతోని కూడబలుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టుకుంటా రేవంత్ రెడ్డి చిత్తశుద్ధిని ప్రశ్నించే మాటలు మాట్లాడతారా మీరు? తెలంగాణకు రేవంత్ రెడ్డి వ్యాధా? రా బిడ్డ నీకు చెప్తా. ఇవాళ నీకు చిత్తశుద్ధి ఉంటే రా, అక్కడ కూర్చొని మాట్లాడదాం. అమరవీరుల స్తూపం దగ్గర కూర్చొని మాట్లాడదాం. నేను ఆయన చెప్పిన ఇవాళ మీడియా మిత్రులకు నేను గుర్తు చేయదలుచుకున్నా. అంబేద్కర్లో విగ్రహావిష్కరణలో అవినీతి జరిగింది. 100 కోట్లతో మొదలుపెట్టి 200 కోట్లు తీసుకున్నాడని చెప్పిన. సచివాలయంలో 400 కోట్లతో మొదలు